ముందుగా రెవెన్యూ శాఖ మీద విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, సమయం చెప్తే దాని ప్రకారం ఐ కెన్ అండర్స్టాండ్ ది అర్జెన్సీ. మీకు అర్థం చేసుకుని మనసు ఉంది కాబట్టి 5 నిమిషాలు. ఎంతండి? 5 minutes. అధ్యక్ష, నాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, మన కూటమి వచ్చాక పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు పనులు అవన్నీ చెప్పి టైం వేస్ట్ చేసి నాకు ఇచ్చిన సమయంలో నేను కంప్లీట్ చేయాలి కాబట్టి ఇంకా దాని మీద నేను పోదలుచుకోలేదు అధ్యక్ష. మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి సంస్కరణలు తీసుకురావటం అనేది అత్యంత అద్భుతమైన ప్రక్రియ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అనేక అర్జీలు తీసుకున్నారు అధ్యక్ష. ఆ అర్జీలను కూడా మనం పరిష్కరించవలసిన అవసరం ఉంది. చాలా వచ్చేసినాయి, వేలాది అర్జీలు వచ్చినాయి అధ్యక్ష. కొన్ని భూ సమస్యలు తమ ముందు రెవెన్యూ మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. దాన్ని కూడా వీలైనంత త్వరగా దాన్ని పరిష్కారం చేసి వారికి ఇబ్బంది లేకుండా చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇక్కడ లోకల్గా ఉండే వాళ్ళకే కాకుండా ఇతర దేశాల్లో ఉండే వారికి కూడా విపరీతమైన ఇబ్బందులకి గురి చేశారు అధ్యక్ష. దానికి ఏంటంటే కారణము ఈ సెక్షన్ 22A భూముల్ని చేర్పించేయటం అధ్యక్ష. అట్లాగా 22A చేర్పించి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఒక ఎగ్జాంపుల్గా ఒక శాంపుల్ కేసు తమరికి చెప్తాం అధ్యక్ష. విదేశాల్లో ఉంటూ సంపాదించిన సొమ్ములతోటి ఎంతో కష్టపడి ఇక్కడ మాతృభూమి మీద ప్రేమతోటి వాళ్ళు భూములు కొనుక్కున్నారు అధ్యక్ష. ఎగ్జాంపుల్ మధుసూదన్ రాజు అని, ఆయన భార్య సయ్యప్పరాజు రాధా అని, వారిద్దరూ కూడా అధ్యక్ష గంభీరంలో ల్యాండ్ కొన్నారు అధ్యక్ష. విశాఖపట్నంలో 22A మళ్ళీ అది పెట్టడం జరిగింది అధ్యక్ష. పెట్టిన తర్వాత ఈయన పని ఏంటంటే అధ్యక్ష, ప్రతి సంవత్సరము కూడా యుఎస్ నుంచి ఇక్కడ రావటము, ఆ ల్యాండ్స్ని చూసుకోవటము, మళ్ళీ 22A ఉందంటే కలెక్టర్స్ చుట్టూ తిరగటము, ఆ విధంగా జరుగుతుంది అధ్యక్ష. దయచేసి ఈసారన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనే దీనికి సమస్యని పరిష్కారం చేసే విధంగా చూడవలసిందిగా మీకు కోరుతున్నాం అధ్యక్ష. అది 228/4 3 acres 6 cents అధ్యక్ష. అట్లాగే 228/3 195/1H 3 acres అధ్యక్ష, 3.1 acres. ఈ భూములు 1996 కొన్నారు అధ్యక్ష. 1996 కొన్నారు. 96 కొన్నప్పటి నుంచి కూడా అది ఎక్స్ సర్వీస్ మెన్ కోటాకి డీ పట్టా ఇచ్చారు. GOMS 1117 ప్రకారము. మళ్ళీ దానికి స్పెషల్గా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి వారు 96 కొనుక్కున్నారు అధ్యక్ష. కొనుక్కున్న తర్వాత అప్పుడు ఉన్న 2005 ఉన్న తహసీల్దార్ గారు 27/12/2005 అప్పుడు తహసీల్దార్ గారు అసైన్మెంట్ని క్యాన్సిల్ చేసి రిజంప్షన్ ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. తర్వాత RDO కోర్టుల్లో వెళ్తే ఆ ఆర్డర్ని అప్గ్రేడ్ చేయకుండా ఇవి ఎవరిదైతే మధుసూదన్ రాజు వీళ్ళది వ్యాలిడ్గా కన్ఫర్మ్ చేస్తూ 7/7/2007 ఆర్డర్ ఇచ్చారు అధ్యక్ష. మళ్ళీ రివిజనల్ అథారిటీ జాయింట్ కలెక్టర్ గారు కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు అధ్యక్ష, 8/9/2009 అధ్యక్ష. విశాఖపట్నం జాయింట్ జిల్లా కలెక్టర్ గారు 5/5/2016 సదరు భూముల్ని 22A నుంచి డీలిస్ట్ చేయవలసిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరిగింది అధ్యక్ష. CCLA గారు కూడా మెమో నెంబర్ రివిజన్ 01 లానా ల్యాండ్ /346/2019 డేటెడ్ 2/12/2022 ప్రకారము సదరు భూములను 22A నుంచి డీలిస్ట్ చేయడానికి అప్పుడు కలెక్టర్ గారికి అనుమతి కూడా మంజూరు చేయటం జరిగింది అధ్యక్ష. కానీ మరి అధికారులు వెంటనే చేయరు కదా అధ్యక్ష. మరి వాళ్ళకి ఎందుకు చేయరో, దానికి రీజన్స్ ఏంటో, కావాలని చేయరో లేకపోతే ఏదన్నా ఏదైనా ఉందో మనకు తెలియదు అధ్యక్ష. ఏం చేశారంటే అధ్యక్ష, 1/1/2023 నాడు డీనోటిఫికేషన్ తిరస్కరిస్తూ సదరు భూములు వాగు పోరంబోకులో ఉన్నట్టు రాశారు అధ్యక్ష. వాగు పోరంబోకు ఉందని చెప్పి, కానీ వాస్తవానికి అక్కడ ఎటువంటి వాగులు లేవు, నో వాటర్ రిసోర్సెస్ లేవు, అసలు ఎక్కడ ట్రేసెస్ కూడా లేదు అధ్యక్ష. వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ కూడా సదరు భూముల్లో నో ట్రేస్ ఆఫ్ క్లియరింగ్ వాటర్ బాడీస్ ఎవర్ అని చెప్పి ధృవీకరణ చేసినప్పటికీ కూడా అది అట్లాగే 22A ఉండిపోయింది అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని దీనిపైన శ్రద్ధ తీసుకుని దాన్ని పరిష్కారం చేసే విధంగా చేయవలసిందిగా తమని కోరుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అట్లాగే మా నియోజకవర్గంలో ముందు 2 minutes టైం ఉంది అధ్యక్ష.
మా నియోజకవర్గంలో అధ్యక్ష ఈ బర్మా కాంగ్రెసీకులకి ఎప్పుడో బర్మా నుంచి వచ్చి వారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వము కలెక్టర్ గారు ల్యాండ్స్ అవి కొన్నారు. కానీ కొని వాళ్ళకి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పి రూల్స్ ఉన్నప్పటికి కూడా అది జరగలేదు అధ్యక్ష. ఇంకొక విషయం అధ్యక్ష, మా నియోజకవర్గంలో రేసవానిపాలెం, సీతంపేట మరియు అక్కయ్యపాలెంలో అన్సర్వేడ్ గ్యాప్ ఏరియా భూములు సర్వే నెంబర్లు లేవు అధ్యక్ష. సిటీలో సర్వే నెంబర్లు లేవు, అది అన్సర్వేడ్ గ్యాప్ ఏరియాస్ అంటున్నారు అధ్యక్ష. లేని మూలాని ఈ గృహ యజమానులు అనేక ఇబ్బందులు గురవుతున్నారు అధ్యక్ష. క్రయ విక్రయాలు కానీ ఏమీ చేసుకునే దానికి అవకాశం లేదు, కానీ వాళ్ళకి ట్యాక్సులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి సర్వే చేయించి దానికి సర్వే నెంబర్స్ ఒకటి ఇస్తే డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది అధ్యక్ష. అట్లాగే ఈ శ్రీనివాస కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని చెప్పి అధ్యక్ష, దాంట్లో కూడా వాళ్ళు సుమారు 233 మంది 20 ఎకరాల్లో భూమిని కొనుగోలు చేసినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ జరిగినప్పటికీ కూడా దానికి రెగ్యులరైజేషన్ అవ్వలేదు అధ్యక్ష. దయచేసి మీ ద్వారా నేను మళ్ళీ కోరుకుంటున్నాం అధ్యక్ష, ఈ జియో నెంబర్ 1081/2020 ప్రకారము లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ప్రకారము లేఅవుట్స్ క్రమబద్ధీకరించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. ఆఖరి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఓకే అధ్యక్ష. థ్యాంక్ యూ. రావణమూర్తి గారు ఆయన మంచిగా అర్థం చేసుకోవాలంతే.